ప్రతినిధులకు కూడా ప్రభుత్వ వైద్యం అందాలనే ఒక డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి చర్చలో పాల్గొనడానికి బాలా గారు సోషల్ ఇంజనీర్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది ప్రైవేట్ ఆసుపత్రులను రద్దు చేయాలనే అంశం ఉందో ఎందుకు రద్దు చేయాలి, రద్దు చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? మనం ఇక్కడ ప్రత్యక్షంగానే చూసాము. ఈరోజు మనకు కరోనా వైరస్ వచ్చిన తర్వాత అసలు ప్రభుత్వ ఆసుపత్రుల యొక్క విలువ ఏంటి, ప్రైవేట్ ఆసుపత్రుల యొక్క విలువ ఏంటి అనేది మనకు కంటికి కనిపించే విధంగానే కరోనా వచ్చి మనకు చూపించింది. ఇన్ని రోజులు మనము కళ్ళు ఉన్న కబోదుల్లాగానో లేకపోతే గుడ్డి వాళ్ళలాగానో ఉండిపోయాం. అంటే నిజంగా మనం కంటికి కనిపిస్తున్నా కూడా నిజాన్ని మనం నమ్మలేక అబద్ధం అనుకున్న ఒక ముసుగులో ఉండిపోయాం. అది కరోనా వచ్చి మనకి ఈరోజు కళ్ళు తెరిపించింది. ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ లాక్డౌన్ అయిపోయాయి. అంటే మనుషులు ఏ విధంగా అయితే లాక్డౌన్ అయిపోయారో అలానే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా లాక్డౌన్ అయిపోయాయి. లాక్ ఓపెన్ ఏదైంది ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్. అంటే ఇంత పెద్ద మహమ్మారిని ఎదుర్కోగల సత్తా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ జనాలకి వచ్చే జబ్బుల్ని ఎదుర్కోవడంలో వాళ్ళు నిజంగా క్వాలిఫైడ్ కాదా? డెఫినెట్లీ వాళ్ళు క్వాలిఫైడ్. ఈరోజు ఎవరికి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా కూడా మీకు గవర్నమెంట్ వ్యవస్థనే ఇస్తుంది, గవర్నమెంట్ డాక్టర్స్ ఇస్తున్నారు. కానీ ఏ ఒక్క ప్రైవేట్ డాక్టర్ కూడా మేము దీంట్లో ఎక్స్పర్ట్, మేము ఇది చేసామని ఒక్కరు కూడా ముందుకు రాలేదే. ఎందుకు రాలేకపోయారు? నిజంగా చెప్పాలంటే వాస్తవానికి కోట్ల రూపాయలు పెట్టి సీట్లు తీసుకొని డాక్టర్లు అవుతారు. వాళ్ళ ఎజెండా ఏంటో తెలుసా మీకు? వాళ్ళ ఎజెండా మనీని జనరేట్ చేయడం. అంటే ఈ మనీని జనరేట్ చేయాలంటే నేను జస్ట్ ఒక చిన్న సలహాను అడగడానికి వెళ్ళాలంటే కూడా కన్సల్టేషన్ ఫీ నేను 500,000 రూపీస్ పే చేయాలి. ఆ సలహా చెప్పడానికి కూడా తను నోటి నుంచి ఒక మాట రాలి పడగానే టక్క ప్రిస్క్రైబ్ చేసి ఈ టెస్ట్లను చేసుకొని రండి అంటాడు. అంటే ఈ టెస్ట్లను చేసుకొచ్చిన తర్వాత ఆ టెస్ట్ల రిపోర్ట్లో ఏముంటుందో తెలుసా మీకు? ఎస్ నో. అంటే ఎస్ నో చూసి చెప్పడానికి డాక్టర్ మనకు అవసరమా? ఆ టెస్ట్లు చూసి మనం చెప్పుకోలేమా? మనం కూడా చేసుకోవచ్చు. సో ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ యొక్క ప్రాధాన్యత లేదు అనేది మనకు కళ్ళకి కనిపెట్టినట్టు కనిపించిన విధంగానే మనకు కనిపించేస్తుంది. ఏ ప్రైవేట్ హాస్పిటల్లో లేకపోయినా కూడా అంటే ప్రభుత్వ హాస్పిటల్లో ఉంటే చాలు అనేది మనకు కరోనా చాలా మంచిగా చూపించింది. ప్రైవేట్ హాస్పిటల్లో ఉండడం వల్ల జబ్బులు పెరుగుతున్నాయి, డిసీజెస్ ఎక్కువ అవుతున్నాయి. దీని ద్వారా వీళ్ళు ఈ యొక్క బిజినెస్ని చాలా ఎక్స్పాన్షన్గా అంటే మనుషులలో జబ్బు అనే ఒక భయాన్ని క్రియేట్ చేసి, అభద్రతా భావాన్ని క్రియేట్ చేసి, తెలియని భయాన్ని క్రియేట్ చేసి వీళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ సందర్భంలో మనం ఎన్నో హాస్పిటల్స్ చూసాం, పెద్ద హాస్పిటల్స్ చూసాము. కొన్ని హాస్పిటల్స్ మనకి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఎదుగున్నాయి, కొన్ని హాస్పిటల్ మనకి నేషనల్ లెవెల్స్ వరకు ఎదుగున్నాయి. వీళ్ళందరూ ఏంట్రా అంటే డబ్బులు చేసుకోవడం కోసము మానసికంగా రోగులని ఇంకా కించపరిచేసి, వాళ్ళని ఎక్కడ లేని భయాన్ని కల్పించేసి, తెలియని ఒక అభద్రతా భావంలో వాళ్ళని కూర్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ డబ్బుల్ని రాబట్టుకోవడం గురించి వీళ్ళు ప్రయత్నిస్తారు ఎక్కువగా. ఒక మనిషికి ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఏదైతే డిసీజ్ వచ్చిందో అది తగ్గుతుందనే భయం పేషెంట్ లోపల, అంటే భయం అని కాదు, ధైర్యం అనేది ఉంటుంది. సో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఆ ధైర్యం ఇవ్వట్లేదు ప్రభుత్వ ఆసుపత్రి. అబ్సల్యూట్గా మీరు ఇక్కడ నేను అదే అనుకుంటున్నాను. మీకు ఇక్కడ సైకలాజికల్గా మా దగ్గరకు వస్తే మీకు జబ్బు తగ్గుతుంది అని అంటాడు. ఈ కోర్స్ మొత్తం వాడితే తగ్గుతుంది అని అంటాడు. ఎందుకు అంటే ఇతను మానసికంగా అతను ఏం చేస్తాడంటే ఫస్ట్ భయపెడతాడు. మీకు ఇంత పెద్ద జబ్బు వచ్చేసింది, ఈ జబ్బు వల్ల మీరు చాలా ప్రమాదాల్లోకి వెళ్ళిపోతారు, మీరు మా దగ్గర ఈ ట్రీట్మెంట్ తీసుకోండి, ఇన్ని నెలల కోర్సు ఉంటుంది, ఈ మెడిసిన్ తీసుకుంటే మీకు జబ్బు నయంగా తగ్గిపోతుంది అని అంటాడు. ఆ జబ్బును అలా సాగదీస్తాడు. అంటే మానసికంగా వీడే భయపెడతాడు. ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళే భయపడతారు. భయపెట్టి దాన్ని సొమ్ము చేసుకునే విధంగా మళ్ళీ వీళ్ళే మానసికంగా వాళ్ళకి ధైర్యాన్ని చెప్తారు. నిజంగా వీళ్ళు రోగంని తగ్గించే విధంగా మెడిసిన్స్ ఇవ్వరండి. మానసికంగా వీళ్ళ దగ్గరకు వస్తే వీళ్ళ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ని చూసి, లేకపోతే అక్కడ ఉన్న చైర్స్ని చూసి, ఆ డాక్టర్ వేసుకున్న యాప్రోన్ని చూసి, అతను పెట్టుకున్న సెటస్కోప్ని చూసి, అతను పెట్టుకున్న స్పెట్స్ని చూసి, అతని హెయిర్ స్టైల్ని చూసి, అతని గ్లామర్ని చూసి, ఆ సర్కమ్టెన్సెస్ ఆఫ్ హాస్పిటల్లో ఉన్న ఓపీ వార్డుని చూసి జనాలు ఏం అనుకుంటున్నారంటే కనిపించని నిజాన్ని, కనిపించే అబద్ధాన్ని ఏదో గుర్తించలేక కనిపించే అబద్ధంలోకి వెళ్ళిపోతున్నారు. అంటే సైకిల్ మీద వచ్చే డాక్టర్ని గుర్తించట్లేదు. ఎగ్జాక్ట్లీ. డాక్టర్ కార్లో వస్తే వాడు సూది తీసుకొని గొర్రెకేస్తున్నాడా, బర్రెకేస్తున్నాడా, మనిషికేస్తున్నాడా కూడా తెలియదు అనమాట. కార్లో డాక్టర్లో ప్లస్ సింబల్ పెట్టుకుని ఏ డాక్టర్ దిగినా అది గొర్రెల డాక్టర్ కావచ్చు, బర్రెల డాక్టర్ కావచ్చు, మనుషుల డాక్టర్ కావచ్చు,
ఏ డాక్టర్ దిగినా డాక్టర్ అని చెప్పేసి కాళ్ళ మీద పడతారు. ఎందుకు పడుతున్నాడో వీడికే తెలియదు. అదే సైకిల్ మీద వచ్చి అన్ని రోగాల్ని నయం చేస్తానని చెప్పేసి ఒక డాక్టర్ చెప్తే ఇదే పిచ్చి జనాలు. నిజం చెప్పాలంటే మనం అందరం పిచ్చి జనాలే. ఈ పిచ్చి జనాలకి బుర్ర ఉంది కానీ ఆలోచించే ఒక బుర్ర లేదు. అందరికీ బుర్ర మోకాళ్ళలో ఉందంటున్నారు కానివ్వండి, నాకు తెలిసినంత వరకు మోకాళ్ళలో కూడా బుర్ర లేదు. ఎందుకంటే అక్కడ ఉంటే సగమన్నా ఆలోచించేవాళ్ళు. ఈరోజు మనం ఆ సగం కూడా ఆలోచించడం మర్చిపోయాం. కానీ కరోనా వచ్చిన తర్వాత మనకు కరోనా చాలా చక్కగా నేర్పించింది ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రులు ముద్దు, ప్రైవేట్ హాస్పిటళ్ళు వద్దు అని ఒక నినాదం అయితే మనకు ఈ మధ్యకాలంలో. అయితే ప్రధానంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రభుత్వ డాక్టర్, మీ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు. సో మీరేం చేస్తున్నారంటే, సరే ఈ డిసీజ్ వచ్చింది కదా, మా హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ అక్కడ ఒకటి ఉంది, దానికి రండి అని చెప్తున్నారు. అలా చెప్పే వైద్యులకు మీరు ఏం చెప్తారు? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనం ప్రభుత్వం ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వంలో పనిచేసే ఏ డాక్టర్ అయినా ప్రైవేట్ క్లినిక్ పెట్టుకుంటే వాళ్ళకి నిబంధనలను విధించాలి. ఇక్కడ వచ్చే పేషెంట్స్ని అతను అక్కడికి ట్రాన్సాక్షన్స్ చేసుకునే విధంగా, అతన్ని అక్కడ ప్రపోజ్ చేసుకునే విధంగా ఇక్కడ ప్రపోజ్ చేసి నాకు కన్సల్టేషన్ ఉంది, మీరు అక్కడికి రండి, మీకు ఇంకా నయం అవుతుంది అని చెప్పి వీళ్ళు ఇక్కడ ఒక బ్రోకరేజ్ సెంటర్ అయిపోయింది. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏంటంటే అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎ బ్రోకరేజ్ సెంటర్స్. వీళ్ళ దగ్గర ఉన్న పేషెంట్స్ని ప్రైవేట్ హాస్పిటల్లోకి తరలించడం. మీకు ఇక్కడ చాలా వరకు తెలియదండి, పబ్లిక్కి కూడా తెలియదు బహుశా. ఇది నాకు దీంట్లో చాలా డీటెయిల్స్ నాకు తెలుసు కాబట్టి, ఇన్ డీప్ డీటెయిల్స్ తెలుసు కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఈ షోలో ఈరోజు. ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ని పెట్టి ప్రతి హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో పంపించి బ్లాక్ అమౌంట్ అన్నాను నేను, బ్లాక్ సైడ్ వాళ్ళకు ఒక రెమ్యునరేషన్ ఇస్తారండి. ఒక పేషెంట్కి ఇంతని డబ్బుల్ని ఇస్తారు. అది ఏ విధంగా ఇస్తారంటే, వెదర్ వీళ్ళు క్యాష్ రూపంలో అయినా ఇవ్వచ్చు, గిఫ్ట్ రూపంలో అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఇంకో అదర్ రూపాల్లో కూడా ఇవ్వచ్చు. ప్రైవేట్ హాస్పిటల్స్కి గవర్నమెంట్ హాస్పిటల్కి టైఅప్ ఉంటుందండి. వీళ్ళు టైఅప్ ఎలా చేస్తారంటే, ఆపరేషన్స్కి ₹1,00,000 ఆపరేషన్ చేస్తే వాళ్ళకి 30%, ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క పర్సంటేజ్ డాక్టర్లతో టైఅప్ అయిపోయి ఉంటుంది. లేదు అంటే ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ ఈ మాత్రం మనకు నడుస్తున్నాయంటే ఎక్కడి నుంచి, ఒక డాక్టర్ నుంచి ఇంకో డాక్టర్కి రెఫర్ చేయడం వల్ల. చట్టరీత్యా ఇది చాలా నేరం అండి. ఒక డాక్టర్ నుంచి ఇంకో డాక్టర్కి రెఫర్ చేసినప్పుడు ఆ రెమ్యునరేషన్ రూపంలో కానీ, కమిషన్ రూపంలో కానీ అతను పే చేస్తే ఆ డబ్బులు, అది నేరం. అయితే అవతల స్పెషలిస్ట్ ఉంటాడు కదా, అట్లా రెఫర్ చేస్తారు. స్పెషలిస్ట్ రెఫర్ చేయొచ్చండి. నాకు ఈ వైద్యంలో నాకు డౌట్ ఉంది, నేను చేసే దాంట్లో మీరు స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వండి అని రెఫర్ చేయడంలో తప్పలేదండి. కానీ రెఫర్ చేసినందుకు ఎక్కడైతే మీరు బెనిఫిట్ పొందుతారో, ఈ బెనిఫిట్ పొందినప్పుడు ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి వస్తుందండి. అట్లా ఇది లార్జర్ పబ్లిక్లో ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి వీళ్ళు వాంటెడ్లీ కూడా పంపిస్తారని చెప్పేసి మీకు దీంట్లో ఒక చట్టంని మనకు మెడికల్ కౌన్సిల్లో కూడా ఇది రూల్స్లో ఉంది. డాక్టర్ల నుంచి ప్రధానంగా వస్తున్న క్వశ్చన్ ఏంటంటే, మేము ఆయనను బతికిస్తున్నాం, ఆయన కోసమే కదా ఇవన్నీ టెస్టులు చేసేది, ఆయనను బతకడానికే కదా, మేము ఏం చేసినా కానీ ఆయన బ్రతికించడానికి ఆయన ఫైనల్గా చెప్తున్నారు. దానికి సమాధానం అబ్సల్యూట్లీ. టెస్టులు చేయకుండా ఇది వరకు రోజుల్లో ప్రాణాలు కోల్పోయే వాళ్ళు చాలా తక్కువగా ఉండేవాళ్ళు. మీరు సెన్సస్ని తీసుకోండి, డేటాబేస్ని తీసుకొని వీళ్ళ దగ్గర ఉన్న డేటాను మనం చెక్ చేసుకుంటే టెస్టులు చేసిన తర్వాతనే చనిపోయే వాళ్ళు చాలా ఎక్కువ. ఎందుకు అంటే వీళ్ళు టెస్టులు చేసిన తర్వాత ఆ టెస్టుల్లో ఉన్న రిపోర్ట్లు వీళ్ళకే సగం తెలియదు, డాక్టర్స్కే సగం తెలియదు. నాడి పట్టుకొని చూసేవాడు డాక్టర్. వైద్యుడు అంటే ఎవరు? నీ నాడిని పట్టుకొని నేను అబ్జర్వేషన్స్ చేసి నీకున్న డిసీజ్ ఏంటనేది చెప్పేవాడు వైద్యుడు. ఈరోజు వైద్యానికి వచ్చిన ఒక పేషెంట్ తన డిసీజ్ చెప్పకముందే ఫస్ట్ సీక్వెన్స్ ఆఫ్ టెస్ట్ని రాసిచ్చేసి నీకు ఉందా లేదా నేను రిజల్ట్ చెప్పేసే విధంగా ఉంటే ఇంకెందుకండి వైద్యం అంతా, రీసెర్చ్ ఎందుకు? అయితే ప్రధానంగా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్తున్నారు. సో ప్రభుత్వ హాస్పిటల్లో ఎక్విప్మెంట్స్ కొరత చాలా ఉంటుంది. సో వైద్యులు కూడా, అక్కడ ఉన్న సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ఎవరైనా కాన్పుతో ఒక అమ్మాయి వస్తే సరే అక్కడ పడేసేయండి అని చెప్తారు. సో అలాంటప్పుడు ప్రభుత్వ వైద్యం ఏ విధంగా అంత? ఇది నిజంగానే చెప్పాలంటే మన భారతదేశపు దౌర్భాగ్యం ఏంటంటే, ఇక్కడ మన మేజర్ ఆబ్జెక్ట్స్ మనకు రాజ్యాంగం కల్పించింది కూడా మనకు ఒక వెలిఫేర్. ఒక గవర్నమెంట్ అంటే ఒక వెలిఫేర్ ఫస్ట్ చూడాల్సింది విద్య, వైద్యం, తిండి, గూడు, ఈ 4 ఉండాలి. కానీ ఈ 4టిని నిర్లక్ష్యం చేసేసి మనం ఈరోజు వాటిని మొత్తం ప్రైవేటీకరణ చేసేసామన్నమాట. వైద్యం అనేది ఉచితంగా అందించాల్సింది. కానీ ఇక్కడ ఎందుకు ఉచితంగా మనకు రావట్లేదు? దీనికి కారణము ప్రజలే. ఎందుకంటే వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు కట్టేసి వాళ్ళు చెప్పింది విని తల ఊపేసి గంగిరెద్దులా పోతున్నారు తప్పనించి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నాకు వైద్యం ఎందుకు దొరకలేదు అని ఎందుకు నిలదీయట్లేదు. ఈరోజు ప్రభుత్వాలలో ఎందుకు వీళ్ళు గలాన్ని ఎత్తట్లేదు? మాకు హాస్పిటల్స్ కావాలి. ఈరోజు మీరు ప్రైవేట్ హాస్పిటల్ వెళ్లకుండా అందరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. ఎందుకు ఇంకో హాస్పిటల్ పెట్టాడు గవర్నమెంట్ వాడు?
అంటే ఒక సామాన్యుడు ఒక ఎండి అంటే ఎవరైతే స్పెషలిస్ట్ ఉన్నాడో ఒక సామాన్యుడు ఆయన దగ్గరికి వెళ్ళనిచ్చే పరిస్థితి అక్కడ లేదు ప్రభుత్వ హాస్పిటల్లో. అలాంటప్పుడు ఆయన గోస ఆయన దగ్గర చెప్పుకునే అవకాశం ఏ విధంగా ఉంటుంది? ఎవరైతే స్పెషలైజేషన్ ఆయన దగ్గరికి రానిచ్చే అవకాశం లేదని మీరే చెప్తున్నారు కొంతమంది డాక్టర్స్. సో అలాంటప్పుడు ఆయన లోపల ఉన్న అంటే ప్రాబ్లం ఉంది సో అండ్ సో పేషెంట్ కానీ ఎలా చెప్పే అవకాశం ఉంటుంది? అందుకనేసి గవర్నమెంట్ హాస్పిటల్స్లో మీకు ఫస్ట్ ఓపీ అనే ఒక స్టెప్ ఉంటుంది. ఓపీ చూసిన తర్వాత వీళ్ళకి ఆ డాక్టర్ వీళ్ళ డిసీజెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇతను టెస్ట్లకు పంపిస్తాడు, డయాగ్నోస్టిక్ టెస్ట్లకి. ఈ టెస్ట్లకు వెళ్ళిన తర్వాత అది చెక్ చేసుకున్నాక ఈ డాక్టర్ క్యూర్ చేసే కెపాసిటీ ఉంటే ఈ డాక్టర్ క్యూర్ చేయాలి. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్లో చాలా నిర్లక్ష్యం ఎక్కువ ఉంది. మనం రీసెంట్గానే చూసాము ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ సుధాకర్ అనస్థీషియన్ అనే అతను ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడో. ఈ గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత అందరికీ ఏమొస్తుందంటే తలపైన 2 కొమ్ములు వస్తాయండి. ఎందుకు వస్తాయంటే నన్ను ఉద్యోగం నుంచి ఎవరు పీకేస్తారు, నన్ను ఎవరేం చేస్తారు, మహా అంటే సస్పెండ్ చేస్తారు, 6 నెలల తర్వాత నేను మళ్ళీ రీఇన్స్టేట్ అవుతాను, నాకు రావాల్సిన జీతం నాకు వచ్చేస్తుంది కదా, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని ఒక నిరసన ధోరణి అనేది వచ్చేసింది. ఇక్కడ విచక్షణంగా కోల్పోయి పాపం పేషెంట్లు కూడా ఎంతవరకు భరిస్తారండి? ఒక రేంజ్ వరకు భరిస్తారు. వాళ్ళని కొట్టడంలో తప్పలేదు. ఎప్పుడు కొడతారు? వాళ్ళ బాధల్ని కక్కుకుండా ముందు వీళ్ళు ఎంత భరించి ఉంటారు, ఆవేదన ఎంత ఉంటుంది. డాక్టర్లు ఏమాత్రం వాళ్ళని సాడిస్ట్ లాగా బిహేవ్ చేయకపోతే వీళ్ళు కొడతారు. నిజంగా మనం కొట్టారని చెప్పేసి డాక్టర్లను కొట్టారని చెప్పేసి దీని మీద చర్చలు పెడతాం. కానీ ఇదే ప్రతి ఒక్కరు కూడా మరి పబ్లిక్ చచ్చిపోతున్నారు, పబ్లిక్ రోగాలు నయం చేయడానికి ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు అలా అని చెప్పేసి హాస్పిటల్స్ ఎక్కువ లేవు అని చెప్పేసి రోజుల తరబడి ఎందుకు షోలు చేయట్లేదు మనకు అర్థం కావట్లేదు ఈ రోజు వరకు కూడా. ఎందుకంటే వాటిలో ఇన్కమ్ లేదు కదా, ఐటమ్ కావాలి కదా. ఈరోజు ఐటమ్ రాజా ఉంటేనే మన ఐటమ్ రాజా మూవీ ఇండస్ట్రీలో ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, రాజా అని ఆయన ఐటమ్ రాజా అంటారు బేసికల్గా. పోసాని మురళీకృష్ణ ఆయన ఒక ఐటమ్ రాజా. సో అందరికీ ఐటమ్ రాజాలు కావాలి కానీ నిజమైన రాజా అక్కర్లేదన్నమాట. సో అందుకనేసి మనకు హాస్పిటల్స్లలో కూడా ఐటమ్ని క్రియేట్ చేసే విధంగా హాస్పిటల్స్ ఉండాలి కానీ రోగాన్ని నయం చేసే విధంగా హాస్పిటల్స్ మన వాళ్ళకి పనికిరావు. సో జనాలు కూడా అందుకే దీన్ని ప్రైవేట్ హాస్పిటల్స్కి అలవాటు పడిపోయారు. కానీ ఈరోజు జనాలే కళ్ళు తెరుచుకున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్సే మనకు మంచిది అని చెప్పేసి కూడా వీళ్ళు ఒక అవగాహనకు వచ్చున్నారు. చాలామంది వాదన ఏంటంటే ఈరోజు వస్తున్న గలం ఏంటంటే మీడియాస్లో కూడా సోషల్ మీడియాలో కూడా మనం చూస్తున్నాం, ప్రైవేట్ హాస్పిటల్స్ అవసరం లేదు. ఈ కరోనా వచ్చిన సందర్భంలో మనకు అందరూ ఇంట్లో కూర్చొని వాళ్ళకే వాళ్ళు వండుకొని అంటే కుక్డ్ ఫుడ్ ఎప్పుడైతే మనకు మొదలైందో అప్పటి నుంచి చాలా రోగాలు మనకు తగ్గిపోయాయి. జనరిక్ రోగాలు అన్నీ చాలా తగ్గిపోయాయి. అప్పుడు పంటి నొప్పి అనేవాళ్ళు పంటి నొప్పులు రావట్లేదు, అలా అని చెప్పి కడుపు నొప్పి అనేవాళ్ళు కడుపు నొప్పి రావట్లేదు, అలా అని చెప్పేసి హార్ట్ పేషెంట్స్ ఉన్నారు హార్ట్ పేషెంట్స్ రావట్లేదు, డయాబెటిక్ అంటే వీళ్ళందరూ పేషెంట్స్ ఎక్కడికి అయిపోయారు, మాయమైపోయారు. అయితే మీరు ప్రధానంగా ప్రైవేట్ హాస్పిటల్ని రద్దు చేయాలంటున్నారు. సో ఏదైతే అధికారం ఉందో ప్రజెంట్ ప్రభుత్వ అధికారం ఉందో అధికారం ఎవరైతే చేజిక్కించుకున్నారో వాళ్ళవే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు అంటే వాళ్ళకు రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ రద్దు ఎంతవరకు సాధ్యపడుతుంది? ఎస్, ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఈరోజు రాజ్యాధికారము గుండాల దగ్గర, బిజినెస్ మ్యాన్స్ దగ్గర, లేకపోతే దగాబాజుల దగ్గర ఉంది. ఇది అన్ని వర్గాల వారికి మాత్రమే ఉంది. ఇక్కడ మనం రిజర్వేషన్, తుచ్చమైన రిజర్వేషన్ గురించి కొట్లాడుకుంటున్నాం కానివ్వండి. పాలిటిక్స్ పవర్ ఇస్ ఎ మాస్టర్ కీ అని చెప్పేసి బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఎప్పుడో చెప్పారు. కానీ ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు మాకు 50% రిజర్వేషన్ ఇవ్వండి, 40% రిజర్వేషన్ ఇవ్వండి అని అడుక్కుంటున్నాడు. ఇది మీరు అడుక్కోవాల్సిన భిక్ష కాదు, ఇది మీ హక్కు అనేది ఒకటి మీరు గుర్తించి బాహుజనులందరూ కలిసి రాజ్యాధికారం తెచ్చుకునే విధంగా దిశగా మనం ప్రయత్నించి మనమందరం రాజ్యాన్ని తీసుకొని రాజ్య అధికారాన్ని తీసుకొని ఈ బహుళ జనాలు ఎవరైతే ఉన్నారో, ధనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం భిక్ష కింద రిజర్వేషన్ని పడేసే దిశగా మనం ఆలోచిస్తే ఆ రోజు మనకి ఈ వ్యవస్థ అనేది మారిపోతుంది. ఈరోజు మనం ఎందుకు ఇలాంటి వ్యవస్థలో ఉన్నామంటే వాళ్ళ దగ్గర నుంచి మనం అడుక్కుంటున్నాం. ఎందుకు అడుక్కోవాలి? అడగద్దండి. ఒక 5 సంవత్సరాలు ఇప్పుడున్నాయి, 1 సంవత్సరం అయిపోయింది, ఈ 4 ఏళ్ళు అడగద్దండి. కానీ 5వ సంవత్సరం వచ్చినప్పుడు ఓటు రూపంలో మీ యొక్క గలాన్ని చూపించండి, మీ యొక్క ఓటుని హక్కుని వినియోగించుకొని బహుజనుల పార్టీలకి లేకపోతే బహుజనులకి మీరు ఓటేసి గెలిపించి రాజ్యాధికారం వైపు వాళ్ళని పంపించండి. చాలామంది అంటూ ఉంటారండి ఇక్కడ, ఎవరు లేరు, ఏ పార్టీ మాకు లేదు, దిక్కుతోచక మేము ఈ పార్టీకే వేసామని చెప్పేసి అని. ఈ షో ద్వారా నేను మీకు చెప్తున్నాను, నేను ఒక సోషల్ ఇంజనీర్ అండ్ పొలిటికల్ కన్సల్టెంట్ అయి ఉండి నేను ఇప్పటికే చాలా యూత్ని నేను కొత్తగా పొలిటికల్ పార్టీస్ని నేను పెట్టించున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో కూడా నేను ఇంకా కొన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళ చేత నేను పెట్టిస్తాను. నిజంగా ప్రజల అంత చిత్తశుద్ధి ఉంటే
రాబోయే 2024 కావచ్చు, లేకపోతే జమిలీ ఎలక్షన్స్ కావచ్చు, ఈ లోపల నేను ఇంకొక 100 పొలిటికల్ పార్టీస్ నేను క్రియేట్ చేస్తాను. దాంట్లో యంగ్ లీడర్స్ని మాత్రమే ఉంటారు, యంగ్ లీడర్సే ప్రెసిడెంట్గా ఉంటారు, యంగ్ లీడర్సే నామినేషన్లు వేస్తారు, యంగ్ లీడర్సే రాజ్యాధికారం వైపు వస్తారు. చూద్దాం, ప్రజలకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే ఏ మాత్రము రైట్ పర్సన్ని ఎంచుకోవడానికి వీళ్ళు ముందుకు వస్తారనేది మనకి 2024 మన దిశని నిరూపిస్తుంది. ఆ యొక్క రిజల్ట్ మనకు నిజంగా భారతదేశంలో చిత్తశుద్ధి ఉందా లేదా అనేది మనకు 2024 కానివ్వండి, జమిలీ ఎలక్షన్స్ కానీ మనకు చెప్తుందండి. అయితే ప్రజలకు సంబంధించి అంటే ప్రభుత్వ ఆరోగ్యం అందాలని చెప్పి రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే తీసుకొచ్చాడో, సో ఆ రాజశేఖర రెడ్డి ఉన్నంత వరకే ఆరోగ్యశ్రీ నడిచింది. సో ప్రభుత్వాలు మారితే కూడా పథకాలు మారుతున్నాయి, ప్రజలకు సరైన వైద్యం అందట్లేదు. దానికి సంబంధించి ఏం చెప్తారు? వాస్తవంగా పథకాలు ఎందుకండి? పథకాలు అవసరం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఒక కుటుంబానికి కావాల్సినంత వైద్యము, విద్యని ఉచితంగా ఇచ్చేస్తే వాడు ఇంకా వేరే దానికి కష్టపడాల్సిన అవసరం లేదు. వైద్యము ఫ్రీ, విద్య ఫ్రీ, ఈ రెండు ఫ్రీగా ఇచ్చేస్తే వాడికి ఇంకా మిగతా పథకాలతో ఏం అవసరం ఉంది? వాడు రోజువారి పని వాడు చేసుకుంటాడు, డబ్బులు సంపాదించుకుంటాడు, వాడి ఫ్యామిలీని వాడు పోషించుకుంటాడు. కానీ ఇది చేయకపోవడం వల్లే కదా. మీరు ఎవరినైనా తీసుకోండి, ఎగ్జాంపుల్ మిమ్మల్ని తీసుకోండి. మీరు ఖర్చు పెట్టే డబ్బులు ఈరోజు ఫుడ్కి మీరు 40% పెడతారు, అలానే మీ వైద్యానికి మీరు ఒక 30-40% పెడుతున్నారు, మిగిలిన 20%లో మీ ఎంటర్ ఫ్యామిలీ నడవాలి. ఇస్ దిస్ పాసిబుల్? కానీ ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి తీసుకోండి, బ్యూరోక్రాట్స్కి తీసుకోండి, గ్రూప్ 1 ఆఫీసర్లకు తీసుకోండి, లక్షల జీతాలు ఎందుకు? ఏం చేసుకుంటున్నారు లక్షల జీతాలతో? సరే, ఇదే లక్షల జీతాలు తీసుకుంటే ఒక ఐఏఎస్ అధికారి దగ్గర పనిచేసే ప్యూన్ కొడుకు కూడా వాళ్ళ కొడుకు చదివే కాలేజ్లోనే బీటెక్ చేస్తూ ఉంటాడు. అంటే ఇతను పొద్దున్న లేస్తే ఇడ్లీ తింటాడు, ఐఏఎస్ ఆఫీసర్ ఇడ్లీ తింటాడు, మధ్యాహ్నం భోజనం చేస్తాడు, ఈ క్లర్క్ కూడా భోజనం చేస్తాడు, రాత్రి ఇతను కూడా భోజనం చేస్తాడు, అతను కూడా భోజనం చేస్తాడు, ఇద్దరు నిద్రపోతారు. ఇంకేంటి డిఫరెన్స్ ఇక్కడ? ఎందుకు వాడికి 1,50,000 రూపాయల జీతము, వీడికి ఎందుకు 15,000 రూపాయల జీతము? మరి వీడు బతకగలిగేది, వాడెందుకు బతకట్లేదు? ఒకప్పుడు బతకలేని వాడు బడిపంతులు అన్నారు, బతకలేని వాడు గవర్నమెంట్ ఉద్యోగం అని అన్నారు. కానీ ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగం అన్నవాడు బతుకుతున్నాడు, ఈ బహు సమాజంలో ఒక అధిపతిలా తిరుగుతున్నాడు. అయితే మీరు ప్రైవేట్ హాస్పిటల్ను రద్దు చేయాలంటున్నారు. సో ఇంతమంది జనాభాకి కేవలం ప్రభుత్వ హాస్పిటల్లే సరిపోతాయని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా సరిపోతాయండి. ఎందుకు అంటే నేను రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ రెడీ చేసుకున్నాను. ఆ ప్రాజెక్ట్లో ఏంటంటే మొహల్లా క్లినిక్స్ ఒకటి, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఒకటి అని చెప్పేసి ప్రతి ప్లేస్లో, అంటే ఎవ్రీ 15 to 25 కిలోమీటర్స్ రేడియస్లలో ప్రైమరీ కేర్ సెంటర్ ఒకటి, మొహల్లా క్లినిక్స్. మొహల్లా అంటే మ్యాక్సిమం ఒక మొహల్లాలో 1,500 మంది నుంచి 2,000 మంది ఉంటారండి. వీళ్ళకు మొహల్లా క్లినిక్ పెట్టేస్తే పెద్ద ఇబ్బంది లేదండి. ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, గవర్నమెంట్ హాస్పిటల్స్ రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, వైద్యము చేరువవుతుంది, డోర్ స్టెప్ వైద్యం కనిపిస్తుంది, ఇమీడియట్లీ రిజల్ట్స్ దొరుకుతుంది. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరమూ లేదు. సో ఇంత ఈజీ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఇవి చేయకుండా వీళ్ళు ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ని ప్రోత్సహిస్తున్నారు? అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ లేవు కాబట్టే కదా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చదువుకొని సర్టిఫికెట్లు కొనుక్కొని 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టి అంటే ఒక వీక్నెస్ని ఆడుకుంటున్నారు కదా. అది మనకు కళ్ళకట్టినట్టు కనపడుతుంది కదా. ప్రైవేట్ హాస్పిటల్స్ మరి ఈ కరోనా వచ్చినప్పుడు 60 డేస్లో లేవు కదా. మరి లేనప్పుడు వీళ్ళేం ఇంపాక్ట్ లేదు కదా. మనకు ప్రాక్టికల్ మనకు కనిపించేసింది కదా. ఇక్కడ 60 డేస్లో మనకు March 23 నుంచి తీసుకుంటే ఈరోజు ప్రభుత్వం తీసుకుంటే ప్రభుత్వ వైద్యం ఏదైతే ఉందో కరోనా టెస్టులు లేవు. కరోనా టెస్టులు ఇప్పటివరకు చేయలేదు. కిట్లు లేవు. భారతదేశం ఫెయిల్ అయిపోయింది. కరోనా విషయంలో మాత్రం భారతదేశం ఫెయిల్ అయిపోయింది. చైనా కరోనా అని అంటున్నారు. ఒకవేళ అనుకుందాం చైనా కరోనా అయినప్పటికీ కూడా చైనాలో వాళ్ళు నెల రోజుల లోపల అంటే విత్ ఇన్ డేస్లో వాళ్ళు హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయగలిగారు, అంతమందికి పేషెంట్స్ని క్యూర్ చేయగలిగారు. మన భారతదేశంలో ఎంతసేపు ఉన్నా కూడా ఇదిగో వస్తున్నాయి, అదిగో వస్తున్నాయి, ఇదిగో చేస్తున్నాం, అదిగో చేస్తున్నాం అని అంటున్నారు తప్ప వీళ్ళు చేసింది లేదు, ఒరిగింది లేదు. వీళ్ళు మేము రెడీ అంటాం. ఎందుకు రెడీ? దేనికి రెడీ? అసలు రెడీ ఏముందండి వీళ్ళ దగ్గర రెడీ చెప్పడానికి? అంటే కరోనా వైరస్ వీళ్ళకి పేషెంట్లు వస్తుంటే వీళ్ళు ట్రీట్మెంట్ చేయడానికి అంత ఎక్విప్మెంట్ ఉందా వీళ్ళ దగ్గర? వాస్తవంగా లేదు, రియాలిటీస్లో లేవు. కానీ ఈ కరోనా పేరు మీద అటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, అటు నేషనల్ గవర్నమెంట్ కావచ్చు కొన్ని కోట్ల రూపాయలు దోచేసుకున్నాయి. ఈరోజు భారతదేశం ఇంకొక 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. మీరు ఇది ప్రజలు బాగా గమనించాలి. అవే ప్రపంచ దేశాలు భారతదేశం వైపు అంటే ఇది మీడియా సృష్టించిన ఒక స్క్రిప్ట్ గేమ్ అండి. మీడియా సృష్టించిన ఒక స్క్రిప్ట్ గేమ్. వాస్తవంగా చెప్పాలంటే ప్రపంచ దేశాలు వచ్చేసి భారతదేశం గురించి చూసుకుంటూ కూర్చోవడానికి వాళ్ళ దేశాల్లో కరోనా లేదా? వాళ్ళకేం పని లేదా?
వాళ్ళ దగ్గర ఉన్న పేషెంట్స్ వాళ్ళు చూసుకుంటూ కూర్చుంటారా, లేకపోతే భారతదేశంలో ఏం జరుగుతుందో దండోరా వేసుకుంటూ కూర్చుంటారా? అంటే అక్కడ కొరత ఉంది, హైడ్రోక్లోరోక్విన్ ఇక్కడ నుంచి పంపించారు. అది రిక్వైర్మెంట్. ఎప్పుడైనా బిజినెస్ కొరత కామన్గా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ ప్రొడక్షన్ ఉంది కాబట్టి అడిగారు, తప్పేముంది అందులో? ఇప్పుడు భారతదేశానికి చాలా ప్రొడక్షన్స్ మనం చేయము, మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, యూఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. అలానే ఇక్కడ ఉంది, స్టాక్ అవైలబిలిటీ ఉంది కాబట్టి అడిగారు. నేను పంపించానంటే వేరే దేశం నుంచి తెచ్చుకుంటారు. మన భారతదేశం ఇస్తే ఒకటేనా? అయితే ప్రధానంగా ప్రైవేట్ హాస్పిటల్ ఇంకో పాయింట్ రైజ్ చేస్తున్నాయి. మీ ఏదైతే ఆరోగ్యశ్రీ పథకమో అది మాకు కూడా అమలు చేశారు, కార్పొరేట్ వైద్యాన్ని కూడా అమలు చేశారు కదా. సో ఆ కార్పొరేట్లో సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏవైతే అమౌంట్స్ అయినాయో పెండింగ్స్ ఉంటున్నాయి, అయినా కానీ ప్రజలకు మేము సేవ చేస్తున్నాం, అలాంటప్పుడు మావెందుకు రద్దు చేస్తారని వాళ్ళు ప్రధానంగా క్వశ్చన్. వాళ్ళు ప్రజలకు ఏమి సేవ చేయట్లేదండి. నాకు ఈ హాస్పిటల్స్ గురించి బాగా తెలుసు. మీకు తెలియదేమో, హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఫస్ట్ టోకన్ ఒక 1 yearకి ఒక హాస్పిటల్కి ఒక 10 కోట్లు అనుకుందాం, గవర్నమెంట్ నుంచి రావాలి, కానీ అవి రావట్లేదు. అయినా కానీ మేము సేవ చేస్తున్నాం, అప్పటి వరకైనా చేస్తున్నాం కదా. సో గవర్నమెంట్ ఇస్తుందా ఇవ్వదా తర్వాత ఇష్యూ. ఒకవేళ ఇచ్చిన 60% అమౌంట్ ఇస్తుందని ప్రధానంగా రైజ్ చేస్తున్నారు. మీకు ఇంకో పాయింట్ తెలుసో తెలీదో, వీళ్ళు చాలా ఇంటెలిజెంట్స్ అండి డాక్టర్స్. ఎందుకంటే నాకు ఈ హాస్పిటల్స్ గురించి బాగా తెలుసు. మనకి తెలుసు, నేను ప్రజలకి తెలియాలి కాబట్టి చెప్తున్నాను. నేను ఒక బిజినెస్ కన్సల్టెంట్గా కూడా నేను ఉన్నాను. నేను బిజినెస్ కన్సల్టింగ్ కూడా చూస్తాను కాబట్టి బిల్లుని వీళ్ళు 60% హైక్ చేసి పంపిస్తారు. ఇది చాలామంది ప్రజలు తెలుసుకోవాలి. మీకు తెలియకపోతే హాస్పిటల్స్లో పనిచేసే స్టాఫ్ ఎవరైనా ఉంటారు, మీకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళని అడిగి కనుక్కోండి కావాలంటే. నాకు హాస్పిటల్స్ గురించి బాగా తెలుసు కాబట్టి, వ్యవస్థలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలో మేము చూస్తుంటాం కాబట్టి మాకు బాగా తెలుసు దీని గురించి. వీళ్ళు 60% హైక్ చేస్తారు. 60% హైక్ చేసి బిల్లుని పంపిస్తారు. ఎందుకంటే దాంట్లో 30% మీకు డిజలౌడ్ ఉంటుంది. ఆ డిజలౌడ్ పోయిన తర్వాత వీళ్ళు అనుకున్న అమౌంట్ వీళ్ళకి వస్తుందని చెప్పేసి వీళ్ళు మాక్సిమం 60% హైక్లో పెడతారు. 100 రూపాయలు అయితే 160 రూపాయలు బిల్ చేస్తారు. సో అది కూడా ప్రభుత్వాలకు తెలుసు. కానీ ఎంపానల్మెంట్ అవ్వడానికి కూడా వీళ్ళు లంచాలు ఇస్తారు. ఎంపానల్మెంట్ అయిన తర్వాత కూడా ఎక్కువ అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగిన బిల్ రిలీజ్ చేయడానికి కూడా డబ్బులు ఇస్తారు. అంటే ఇక్కడ ప్రభుత్వము ప్రైవేటు రెండు కుంభక్కైపోయి ప్రజల్ని దోచుకుంటున్నాయి ఇక్కడ. అంటే ఈ ప్రభుత్వం మీరు ఏదైతే వైద్యం తీసుకొస్తాను ప్రభుత్వ హాస్పిటల్ అంటున్నారు, మరి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు చేసుకునే అవకాశం ఉంటుందంటారా కంపల్సరీగా? ప్రజాప్రతినిధులు అంటే వాడికి డిసీజ్ పెద్దది వస్తుంది, అలాంటప్పుడు కంపల్సరీ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్విప్మెంట్ సరిగ్గా లేవు. ఎన్ని రోజుల్లో ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు? దట్స్ వాట్. ఎక్విప్మెంట్ సరిగ్గా లేనప్పుడు ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు అన్నారు. ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని వచ్చేసి నేను ఎక్విప్మెంట్ వీడి దగ్గర ఉందని చెప్పేసి నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను. అవే డబ్బులు పెట్టి ఎక్విప్మెంట్ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ప్రభుత్వాలు చేయట్లేదు కదా. ఎందుకు చేయట్లేదు అంటే ప్రజలు అడగట్లేదు. ప్రజలు ఎంతసేపు అడిగితేనే ప్రభుత్వాలు చేస్తారా? ప్రభుత్వాలకు తెలియదా ప్రజలకు సేవ చేయాలి? తెలిసినా చెయ్యరు. మీకు ఒక విషయం చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీకు నీడ్ ఒక 10,000 రూపీస్ ఉందనుకోండి, నేను మీకు 10,000 రూపీస్ ఇస్తే రేపు నా దగ్గర మీరు వస్తారా? అబ్సల్యూట్గా. వాళ్ళకు కూడా ఏంటి, నేను మీ నీడ్ని ఫుల్ఫిల్ చేస్తే మీరు నా దగ్గర తర్వాత ఎందుకు వస్తారు? సో రారు. ఇది ప్రజలు తెలుసుకోవాల్సింది. ప్రజలకు కూడా తెలుసు, మనం వాటికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. దీని గురించి ప్రజలు మనకంటే చాలా ఇంటెలిజెన్స్. సో వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళకి ఏంటంటే ఈ రోజు కాలం గడిచిందా లేదా అని మాత్రమే చూసుకుంటారు. అంటే ఇప్పుడున్న భవన నిర్మాణాలు కూడా సరిగ్గా లేవు. దానికి సంబంధించి ఏం చెప్తారు? ప్రభుత్వ హాస్పిటల్లో భవన నిర్మాణాలు పైన వెంటిలేషన్ డైరెక్ట్ ఎండగా తగులుతుంది, హాస్పిటల్ డైరెక్ట్ ఎండ వస్తుంది హాస్పిటల్లోకి పేషెంట్ల దగ్గరికి. వాస్తవంగా చెప్పాలంటే ఇన్ని డేస్ నుంచి ఏం చేశారు ప్రభుత్వము? కరోనా పీరియడ్ వచ్చింది. ఈ కరోనా పీరియడ్లో ప్రికాషనరీ మెజర్మెంట్స్ ఏం తీసుకున్నారు? ఫోర్కాస్ట్ ఏం చేశారు? అంటే కూర్చొని రిలాక్స్గా క్యాంప్ ఆఫీసులలో కూర్చొని డైరెక్షన్స్ ఇచ్చుకుంటూ ఈ రూల్స్ మీరు పాటించాలి, ఆ రూల్స్ మీరు పాటించాలని చెప్పడమేనా? గ్రౌండ్ లెవెల్లో పారిశుద్ధ్య కార్మికులు చూసుకుంటారు, పోలీస్ వాళ్ళు చూసుకుంటారు, లేకపోతే వైద్యులు మనం చూసుకుంటారు. తప్పట్లు కొట్టాలి, గిన్నెలు తీసుకొని కొట్టాలి, క్యాండిల్లు వెలిగించాలి. ఇది కాదు చేయాల్సింది. ప్రతి డిస్టిక్లో దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానివ్వండి, పీపీఈ కిట్స్ కానివ్వండి, మాస్కులు కానివ్వండి, శానిటేషన్స్ కానివ్వండి, ఇవన్నీ మీరు పంపించాలి, ప్రొడక్షన్స్ చేయించి ఉండాలి. ఇలాంటి మెజర్స్ అన్ని తీసుకొని ఉండాలి. మేము చేసాం, మేము చేస్తున్నాం, చైనా నుంచి వస్తుంది, జపాన్ నుంచి వస్తుంది, ఇటలీ నుంచి వస్తుంది, అమెరికా నుంచి వస్తూనే ఉంటాయి. ఎవ్రీ టైం వస్తూనే ఉంటాయి. రియాలిటీలో అయితే ఎక్కడికి రావు. ఇంకొక 25 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా కరోనా ఇలానే ఉంటుంది, అవి వస్తూనే ఉంటాయి. అయితే ప్రధానంగా ప్రైవేట్ హాస్పిటల్ రద్దు చేస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి? చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ రద్దు చేయడం వల్ల గవర్నమెంట్ ఉచిత విద్య ప్రజలకి డైరెక్ట్గా అందుతుంది. అక్కడున్న ఎక్విప్మెంట్స్ యాజ్ ఆన్ టుడే ఏ ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయో ఆ ఎక్విప్మెంట్స్ మొత్తము, లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ మొత్తం ప్రభుత్వం ఆధీనంలోకి వస్తాయి. ఈ ఎక్విప్మెంట్స్తో అన్ని రోగాల్ని నయం చేసే దిశగా ప్రభుత్వాలు కూడా పనిచేయగలుగుతాయి. ఎందుకంటే ఇంతవరకు ప్రభుత్వాలు చెప్పాయి మా దగ్గర ఎక్విప్మెంట్స్ లేవని చెప్పేసి. టేక్ ఓవర్ ఆల్ ద ప్రైవేట్ హాస్పిటల్స్. ఆ ఎక్విప్మెంట్స్ అన్ని మనవే కదా. అప్పుడు
ప్రజలకు ఉపయోగించండి ఆ ఎక్విప్మెంట్స్ని. ప్రజలను డబ్బులు కట్టి ప్రజల దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేసి వాళ్ళ రక్తాన్ని పీల్చేదానికంటే గవర్నమెంట్ ఒక బడ్జెట్ కేటాయించి మొత్తం ప్రైవేట్ హాస్పిటల్స్ని ఏక దాటి మీదుగా ప్రభుత్వంలోకి తీసుకురండి. ఈరోజు ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి కదా ప్రైవేట్ హాస్పిటల్స్లో, సో మీరు లేవని చెప్పకండి, ఇవి తీసేసుకోండి. మొత్తం ఎమర్జెన్సీ టైంలో అన్ని ఎక్విప్మెంట్స్ వాడేసుకోండి. అయితే రాజ్యాధికారం లేకుండా ఇదంతా పాసిబుల్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? రాజ్యాధికారం లేకుండా పాసిబిలిటీ అవుతుందా అంటే నిజం చెప్పాలంటే ధనికులు ఎవ్వరు కూడా ఇది చేయడానికి సిద్ధంగా లేరు. సో మనము ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే మనం జనులు అవ్వలేకపోతున్నాం. ఇక్కడ బాహుజనులమయ్యాం, సకల జనులమయ్యాం, గిరిజనులయ్యాం, హరిజనులయ్యాం. అంటే హరిజనులు, గిరిజనులు, బాహుజనులు అన్ని రకాల జనులు అయ్యాం, కానీ మనము మానవత్వమైన జనులు అవ్వలేకపోయాం. ఎందుకంటే గూటికి ఒక కులం, దారికి ఒక మతం, ప్రదేశానికి ఒక సామాజిక దుక్కోణం, ఇలాంటి రకరకాలు ఉండిపోవడం వల్ల మనమందరం ఏకదాటి మీదకి రాలేకపోయాం. ఇక్కడ అందరూ గమనించాల్సింది ఒకటే, ధనికులు, దరిద్రులు. డబ్బులు ఉన్న వాళ్ళని ఒక కులానికి కేటగిరీ చేయండి, డబ్బులు లేని వాళ్ళని ఒక కేటగిరీ చేయండి. డబ్బులు లేని వాళ్ళలో కూడా డబ్బులు వచ్చేసాయి అనుకోండి, వాళ్ళని ఆ కేటగిరీలోకి పంపించేయాలి. క్రిమి లేయర్, నాన్ క్రిమి లేయర్, ఈ బైఫరికేషన్ చేసి అందరిలో కూడా నాన్ క్రిమి లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్ని విధాలుగా 100% రిజర్వేషన్స్ వాళ్ళకి కల్పించి మిగిలిపోయిన పర్సెంటే క్రిమి లేయర్లకు 10%, 20% ముష్టి పడేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అయితే మీరు ఏదైతే మొహిల్లా క్లినిక్స్ దానికి సంబంధించి ఏం చెప్తారు? మొహల్లా క్లినిక్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే అండి, ఒక పేషెంట్ తనకి ఏదైనా ఒక చిన్న డిసీజ్ ఏదైనా వస్తే తను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళాలి. మొహల్లా క్లినిక్స్లో 1000 మంది అంటే 1000 మంది జనాభా ఉన్న చోట 2 డాక్టర్లు సరిపోతారు. అంటే రోజుకి ఒక 20 మంది 30 మందిని తీసుకోండి, అంతకు మించి ఎక్కువ అక్కడ రోగులు ఎక్కువ రారు. ఎందుకంటే జనరల్ డిసీజెస్ ఉంటాయి కాబట్టి. ఈ జనరల్ డిసీజెస్లో క్యూర్ అవ్వకపోతే ఇతన్ని ప్రైమరీ కేర్ సెంటర్కి పంపించే విధంగా, ప్రైమరీ కేర్ సెంటర్కి పంపించిన తర్వాత అక్కడ కూడా అవ్వకపోతే డిస్ట్రిక్ట్ రేంజ్లో వెళ్ళే విధంగా. అంటే ఇక్కడ వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ కూడా రాయించాలి. ఒకవేళ రోగికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కూడా కన్సెషన్ ఇచ్చే విధంగా ప్లాన్ చేయించాలన్నమాట. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండి ఇతనికి ఇలాంటి రోగం ఏదైనా ఉంది, లేకపోతే వైద్యం కావాలన్నప్పుడు డిస్ట్రిక్ట్కి వెళ్ళడానికి కావాల్సిన సదుపాయాలు కూడా బస్సులో కూడా ఇతనికి రాయితీ ఇప్పించే విధంగా, అది కామన్ మ్యాన్కి ఇప్పించే విధంగా పెడితే నిజంగా ఈ మొహల్లా క్లినిక్స్ కావచ్చు, ప్రైమరీ కేర్ సెంటర్స్ కావచ్చు, గవర్నమెంట్కి సంబంధించినవి అవి చక్కగా పనిచేస్తే మనము మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వరకు మనం రావాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఈ ప్రైవేట్ హాస్పిటల్ రద్దు చేయాలనే అంశానికి సంబంధించి యాజ్ ఎ సోషల్ అనలిస్ట్గా మీరు ఎలాంటి సూచిస్తున్నారు? ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి వీటిని? ప్రజలకు మనం ఎలా తీసుకువెళ్ళాలి అంటే వాస్తవంగా చెప్పాలంటే ఏ విధంగా తీసుకుపోయినా ఈరోజు ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు. ఫస్ట్ వన్ థింగ్, ఎప్పుడు వింటారంటే దీంట్లో ప్రభుత్వము చొరవ తీసుకొని వీటిని ఏ రోజైతే ఒక స్ట్రిక్ట్ గైడ్లైన్స్ని తీసుకొస్తుందో, కన్సల్టేషన్ ఫీజులో కావచ్చు, లేకపోతే ఆపరేషన్స్కి సంబంధించిన ఫీజ్ స్ట్రక్చర్లో కావచ్చు, ఇలాంటివి చేయగలిగితే ఆ రోజు వాళ్ళ సస్టైనబిలిటీ ఉండదు. కాబట్టి ప్రజలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద ఒక అవగాహన వస్తుంది. కన్సల్టేషన్ ఫీజు ఇంతకు మించి తీసుకోకూడదు, లేదంటే ఆపరేషన్స్లో కూడా ఇంతకు మించి తీసుకోకూడదు అని ఒక రిస్ట్రిక్షన్స్ పెట్టిన రోజు పబ్లిక్కి కూడా రైట్ అడిగే క్వశ్చన్ వస్తుంది. ఈరోజు పబ్లిక్ అడిగే క్వశ్చన్ రైట్లో లేరు. డాక్టర్ ఎంత చెప్తే అంత ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే రోగం కాబట్టి నయం అవుతుందేమో అని, బతుకుతాడేమో అని ఒక చిన్న ఆశ. సో ఏ రోజైతే రైట్ అనేది కల్పిస్తారో ఆ రోజు డెఫినెట్గా ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని మూతపడతాయి, ప్రజలందరూ అడిగే దిశగా ప్రయత్నిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మంచి సలహాలు ఇచ్చారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. కీప్ వాచింగ్ మాస్టర్ కీ టీవీ, న్యూస్ ఫర్ ఈక్వాలిటీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.